అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయమే లేచి ప్రార్థించారా? వాక్యాన్ని చదివారా? ఉదయమే లేచి ప్రార్థించి దేవుని నడిపింపు కొరకు మనం అడిగినప్పుడు అడుగు వాటన్నిటికంటే అత్యధికముగా మనకు దేవుడు దయచేస్తాడని ఎఫెసీ రాసిన పత్రిక 3:20 రాసినట్టుగా నిజమే. విశ్వాసముతో దేవుని మీద అంచెలంచెల నమ్మకంతో దేవుని నా మహిమార్థంగా అడిగే ప్రతిదాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించువాడై ఉన్నాడు. అనుగ్రహించడమే కాదు, అడిగిన వాటికన్నా ఎక్కువ ఇచ్చేవాడై ఉన్నాడు. ఉదాహరణకు అన్నగారు తనందరూ గొడ్రాలను ఏడిపించి ఉండొచ్చు. చాలా వేదన, చాలా బాధ, చాలా ఇబ్బందితో ఉంది. కానీ దేవుని మందిరం దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు ఒక బెడ్నీనైనా, నాకున్న అవమానం తీసేయనైనా, ఒక బెడ్ని ఇస్తే మళ్ళీ తిరిగి ఆ బెడ్ని నీకు సేవకి ఇచ్చేస్తాను అని దేవుని దగ్గర సమర్పణ చేసుకునే ప్రార్థన చేసింది. దేవుని నమ్మకంతో విశ్వాసంతో అడిగింది. నిజమే కదా? తర్వాత దేవుడు 3 బిడ్డల్ని 2 కుమార్తెలు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అడుగు వాటి అన్నిటికంటే ఎక్కువగా దయచేసే దేవుడు. అడిగేటప్పుడు అవి దేవునికి ఇష్టమా కాదా, మనం అడిగేది దేవుని నా మహిమార్థంగా అడుగుతున్నామా, ఇది మాత్రం ఆలోచించాలి. కనుక మరి ఉదయకాల సమయంలో నీవు కూడా అంచులంచుల విశ్వాసంతో దేవుని దగ్గర అడిగితే అడుగు వాటన్నిటికంటే అత్యధికంగా దేవుడు దయచేస్తాడు. మరొక ఉదాహరణ, జక్కయ్య గారు లూకా సువార్త 19వ అధ్యాయంలో మనకు కనబడతారు. ఈయన ఆశ ఏంటంటే, యేసయ్యను చూస్తే చాలు నా బ్రతుకు ధన్యమైపోద్ది అనుకున్నాడు. మరి ఈయన అడిగింది ఏంటంటే, యేసుని చూస్తే చాలు అనుకున్నాడు. కానీ యేసయ్యే జక్కయ్యని వెతుక్కుంటూ వచ్చాడు. యేసయ్యే జక్క ఇంట్లోకి వచ్చాడు. యేసయ్య రావడమే కాదు, తన జీవితానికి రక్షణ ప్రసాదించాడు. సరే, ఎంత గొప్ప విషయమో! అడిగే వాటికన్నా, ఊహించిన వాటికన్నా అత్యధికంగా దేవుడు మనకు చేస్తాడనన్నా మరి మీరే ఎందుకు పొందలేకపోతున్నారంటే ఆయన మీద పరిపూర్ణమైన నమ్మకం లేకపోవడం. తమ్ముడు చెల్లెమ చదువుకుంటున్నారా? అడగండి. జ్ఞానం కావాలి ప్రభు అని అడగండి. స్కూల్లో మిమ్మల్ని మొద్దోళ్ళు, మీకు చదువు రాదు మొద్దోళ్ళు, మీరు పనికి రానోళ్ళు అంటున్నారా? ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థించి మీరు చదవండి, మీ ప్రయత్నం మీరు చేయండి. తప్పకుండా దేవుడు మీరు అడిగే దానికన్నా ఎక్కువ రిజల్ట్ని ఇస్తాడు. దయచేసి గమనిద్దామా? వాక్యాన్ని వింటున్న బిడ్డ, దయచేసి దేవుని సందులో మరి నమ్మకంగా విశ్వాసంతో నువ్వు అడగగలిగితే మరి అడిగిన దానికన్నా ఎక్కువ అనుగ్రహించే దేవుడు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయంలోనే దేవుని దగ్గరకు వచ్చి నీవు, ప్రభువా ఇది నా స్థితి, ఇది నా పరిస్థితి అని దేవుని దగ్గర చెప్పి వాటికన్నా ఎక్కువైన ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకునకు దేవుడు కృపను మన పట్ల, మన కుటుంబం పట్ల అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. పరమ తండ్రి, నీకు స్తోత్రాలనైనా ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియ బిడ్డలు అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చేవాడు. అడిగినప్పుడు నమ్మకంతో అడిగితే, అడిగినప్పుడు నేను ఆ మహిమార్థంగా అడిగితే మా ఆశలు తీర్చే దేవుడు గనుక మీ బిడ్డల జీవితాల్లో వారు అడుగుతున్న, ఈరోజు వీరు కోరుతున్న, అయ్యా నీ నా మహిమార్థంగా అడుగుతున్న ప్రతి దానిని నెరవేర్చి దీవించి అభివృద్ధిలోకి తీసుకొచ్చి దీవెనకరముగా మార్చి బలపరచమని, మేలైన మీ దీవెనలతో నింపమని
మీరు అక్కడ సిద్ధపడని గ్రహించమని, రక్షణ లేని వారికి రక్షణ, అయ్యా మారు మనసు లేని వారికి మారు మనసు, ఏ ఆశను బట్టి అయితే నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నారో ఆ ఆశ తీర్చి నీ కొరకు బలముగా వాడుకుని వర్ధిల్లింపజేసి భద్రపరచమని, ఘనత మహిమ ప్రభావం నీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరత కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.